గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసారి ఇవాళ. అదేంటో చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ వీడియోస్ నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే కొత్త వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయో లేదో నాకైతే డౌటే. చాలా మందికి రావట్లేదు కదా, సో నాకైతే డౌటే. కాబట్టి రోజుకు ఒకసారి మా ఛానల్ ఒకసారి చెక్ చేయండి వీడియో పెట్టామా లేదా. సో ఇప్పుడైతే నేను ఒక డిసైడ్ అయిపోయానబ్బా, ఇంకా వెయిట్ లాస్ ఆపేద్దామని. ఏంటి సడన్గా వెయిట్ లాస్ ఆపేద్దాం అనుకుంటున్నావు ఏంటి అని చెప్పి అనుకోవచ్చు. ఏం లేదు, హెల్దీగా వెయిట్ తగ్గినాక ఇంకా వెయిట్ లాస్ అన్న పదం ఎందుకు వాడటం, హెల్దీగా అనే వెయిట్ లాస్ అనే వర్డ్ని హెల్దీ అని మార్చుకుందాం అని అనుకుంటున్నాను. అంటే ఏం లేదు, ప్రతిదీ ఏది చేసినా వెయిట్ లాస్ వెయిట్ లాస్ వెయిట్ లాస్ అంటే బోర్ కొట్టేస్తుంది నాకు కూడా. ఏంటంటే అబ్బాయి ఏం చెప్పినా వెయిట్ లాస్, ఏం చెప్పినా వెయిట్ లాస్, ఇంతేనా ఇంకా వెయిట్ లాస్ తప్ప ఇంకా డైట్ తప్ప ఏం లేదా అని చాలా మంది నన్ను అడుగుతున్నారు కూడా. ఏంటి గౌతమి నువ్వు ఇంకా డైట్ కంటిన్యూ చేస్తున్నావా, తగ్గావు కదా, నువ్వు అనుకున్నంత రీచ్ అయ్యావు కదా, నువ్వు ఇంకా కంటిన్యూ చేస్తున్నావా అంటే నేను చేస్తుంది డైట్ కాదు, హెల్దీ అంటే ఐ మీన్ బరువు తగ్గడం అనే దానికన్నా కూడా నేను నా డైలీ ఫుడ్ని హెల్దీ వేలోకి కన్వర్ట్ చేసుకుంటూనే ఉంటాను. అది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. సో నువ్వు డైట్ కంటిన్యూ చేస్తున్నావా అంటే చేస్తున్నా, 100%. నేను ఎప్పుడూ చేస్తూనే ఉంటాను. సో మరి నార్మల్ ఫుడ్స్ మిస్ అవ్వవా, బయటకు వెళ్ళినప్పుడు అవి ఇవి తినాలనిపిస్తుంది కదా, మరి అవి మిస్ అవ్వవా అంటే ఆబ్వియస్లీ ఎందుకుంటే చెప్పండి. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఉంటారు. నాకేంటంటే నా లక్కీ థింగ్ ఏంటంటే చిన్నప్పటి నుంచి అంటే పల్లెటూరు వాతావరణంలో పెరగడం వల్ల ఆర్ సంథింగ్ నాకు న్యాచురల్గానే అది ఉందో నాకు తెలియదు. మోస్ట్ ఆఫ్ ద టైం నేను జంక్ ఫుడ్ నేను ఎప్పుడు తినను కూడా. అంటే లైక్ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, ఎక్కువ హెవీగా స్వీట్ ఐటమ్, షుగర్ ఐటమ్స్, నెక్స్ట్ ఎక్కువ టైం నిల్వ ఉండే ఆయిల్లో ఫ్రై చేసిన స్నాక్స్ కానీ, చిప్స్ టైప్ కానీ, బర్గర్స్, పిజ్జా, నెక్స్ట్ వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ కానివ్వండి, లేదంటే కనుక పఫ్లు కానివ్వండి, సమోసాలు కానివ్వండి, యూజువల్లీ పకోడీలు, బజ్జీలు, ఇవన్నీ జనరల్గా అందరూ లైక్ చేస్తారు కదా. నిజంగా చెప్తున్నా, చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడూ తినలేదు. ఎప్పుడన్నా అంటే నాకు అవి టేస్ట్ తెలుసు, ఎప్పుడన్నా ఒకసారి తింటాం కానీ నాకు ఇష్టం ఉండదు. బేసిక్గా నాకు అవి ఇష్టం లేని ఫుడ్స్ అనమాట. సో అవి నాకు న్యాచురల్గానే వాటి మీద ఇష్టం లేదు కాబట్టి నాకు ఆ ప్రాబ్లం లేదు. అబ్బా నాకు బజ్జీలు తినాలని క్రేవింగ్ వస్తుంది, సమోసాలు తినాలని క్రేవింగ్ వస్తుంది, పిజ్జా క్రేవింగ్ వస్తుంది, బిర్యానీ క్రేవింగ్ వస్తుంది అని. సో నాకు సహజంగా నాకు ఇష్టం ఉండదు. మరి నీకు ఏమి ఇష్టం అని అనుకుంటారేమో. నాకు చిన్నప్పటి నుంచి స్నాక్స్లో వచ్చేసి నాకు తేగలు, చిలకడ దుంపలు, బాయిల్ చేసిన వేరుశనక్కాయలు, బాయిల్ చేసిన కార్న్, నిప్పుల మీద కాల్చిన కార్న్, నిప్పుల మీద కాల్చిన ఈ చిలకడ దుంపలు కూడా నిప్పుల మీద కాలుస్తాం కదా అవి. ఇంకా పల్లెటూళ్ళల్లో మనకి సీజన్లో తాటికాయలు దొరుకుతాయి. ఆ తాటికాయలు తెచ్చి మా మదర్ ఇంత చెక్కుల్లాగా కట్ చేసి గిన్నెలో వేసి తాటి చెక్కులను ఉడకబెట్టేవాళ్ళు. అవి నైట్ టైము నిప్పుల్లో పెట్టేసేసి మార్నింగ్ లేచి ఆ తాటి గుజ్జు తినేవాళ్ళం. అవి అలాంటివి నేను చిన్నప్పటి నుంచి ప్రిఫర్ చేసేదాన్ని. సో నాకు ఇప్పటికీ స్టిల్ అవే ఇష్టం. నేను ఈవినింగ్ స్నాక్ అంటే పప్పు ఉండలు తింటా, నువ్వులు ఉండలు తింటా, కొబ్బరి ఉండ తింటాను, ఇట్లాంటివి లైక్ చేస్తా. కానీ ఈవినింగ్ స్నాక్ అంటే పకోడీలు, బజ్జీలు జోలికి నేను వెళ్ళను. ఎప్పుడన్నా సరదాగా బయటికి వెళ్ళినప్పుడు, ఫ్యామిలీతో బయటకు వెళ్ళినప్పుడు ఊరికే తింటామే కానీ ఇష్టంతో తినేదైతే ఏముండదు. సో అది నా ప్లస్ పాయింట్. బట్ నాలాగే అందరికీ ఉండదు కదా. సో నువ్వు మిస్ అవ్వవా అంటే నేను ఆబ్వియస్లీ మిస్ అవ్వను. నాకు వాటి మీద అంత ఇష్టం ఉండదు. అండ్ నాకు ఇంకొకటి, అప్పటికప్పుడు చేసిన ఫుడ్స్ అంటే ఇష్టం. లైక్ సూప్స్ అప్పటికప్పుడు చేసుకుంటాం చూసారా, వేడిగా చాట్. ఈ మధ్యకాలంలో నేను మీకు హెల్దీ చాట్స్ కూడా చూపించాను. అట్లా అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టెంట్ ఫుడ్స్ నాకు ఇష్టం. సో వేడిగా చేసేవి ఇష్టం. అలాంటివి నాకు న్యాచురల్గా లక్షణం ఉండటం వల్ల నేను ఎప్పుడు ఆ ఫుడ్ని మిస్ అయ్యాననే ఫీలింగ్లో లేను. బట్ చాలా మందికి ఉంటుంది, ఆ క్రేవింగ్ ఉంటుంది, ఇది తినాలనిపిస్తుంది, అది తినాలనిపిస్తుంది, ఈవినింగ్ అయితే ఇంకా ఎక్కువ తినాలనిపిస్తుంది. సో మనం ఒక హెల్దీ లైఫ్ స్టైల్లోకి వెళ్ళాలంటే చాలా వాటిని మనం కంట్రోల్ చేయాలి. ఇంకోటి అనుకోవచ్చు, అబ్బా ఉన్నది ఒకటే లైఫ్, ఇష్టమైనవి తినకుండా ఏం చేయకుండా ఇంకెందుకు అని చెప్పి అనుకుంటారు. కానీ ఉన్నది నిజంగా ఒకటే లైఫ్ కదా, ఒకటే. దాన్ని మనం అన్హెల్దీ వేలో అయ్యి మన లైఫ్ స్పాన్ని మనమే తగ్గించుకుంటున్నాం. ఎందుకంటే అంతే కదా, అన్హెల్దీ ఫుడ్, జంక్ ఫుడ్, ఎక్కువ ఫ్యాట్ ఉండే ఫుడ్, కొలెస్ట్రాల్ ఉండే ఫుడ్ ఇలాంటివి తిన్నాం అనుకోండి, సిక్ అవుతాం. సిక్ అయ్యామనుకోండి, సమ్ టైమ్స్ ఇట్ లీడ్స్ టు సివియర్ క్రానిక్ కండిషన్స్. అలాంటప్పుడు జనరల్గా చెప్తున్నా, డెత్ కండిషన్స్ రావచ్చు. అంటే ఏంటి, చేతులారా మన హెల్త్ని మనమే పాడు చేసుకొని ఉన్న ఒక్కొక్క లైఫ్ని
అర్ధాంతరంగా ముగించుకోకూడదు కదా. సో ఉన్నన్నాళ్ళు హ్యాపీగా హెల్దీగా ఉండాలంటే మన లైఫ్ స్టైల్ కూడా హెల్దీగానే ఉండాలి. అప్పుడే అలా ఉన్న వాళ్ళకి జబ్బులు రావట్లేదా గౌతమి అనొచ్చు. వస్తున్నాయి, జెనెటికల్గా వస్తున్నాయి, హెరిడిటరీగా వస్తున్నాయి, మనం లైక్ ఈ ఫోన్స్, ఈ రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల వస్తున్నాయి, సరిగా సన్లైట్కి ఎక్స్పోజర్ అవ్వకపోవడం వల్ల వస్తున్నాయి, న్యాచురల్గా ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల వస్తున్నాయి. సో చాలా కారణాలు ఉన్నాయి. సో ఇలా ఉన్నంత మాత్రాన హెల్తీగా డిసీజెస్ రావా అంటే వస్తాయి, బట్ ఛాన్సెస్ తక్కువ కదా అన్హెల్దీగా ఉన్న వాళ్ళకన్నా కూడా. సో అదనమాట, అది నా మెయిన్ పాయింట్. సో నేను డైట్ అనేది నేను ఎప్పుడు నెవర్ ఎండింగ్ ప్రాసెస్, నేను ఎప్పుడు ఇదే వేలో వెళ్తాను, అది స్టాప్ చేయడం అనేది ఉండదు. అండ్ ఇంకోటి, ఆ వెయిట్ లాస్ అన్న పదం కన్నా కూడా హెల్దీ అనే పదాన్ని నేను ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో వెయిట్ లాస్ అనే వర్డ్ని తీసేసి హెల్దీ అనే వర్డ్ని పెట్టేద్దాం అనుకుంటున్నాను. సో ఏం చేసినా సరే హెల్దీగా చేస్తాను. సో అది మీరు తినండి, చేసుకోండి, తినండి, ఇది మీకు వెయిట్ లాస్కి కూడా యూజ్ అవుతుంది. సో అదనమాట. అండ్ ఇవాళ వచ్చేసి ఒక కర్రీ రెసిపీ. అండ్ జనరల్గా ఎప్పుడన్నా నేను ఇంట్లో నార్మల్గా తినే రైస్ని ఎలా కన్వర్ట్ చేసుకొని తింటాను హెల్దీ వేలో అనేది నేను మీకు చూపిస్తాను. ఒక హెల్దీ వెయిట్ లాస్ లంచ్ బౌల్, రైస్ బౌల్ అనుకోవచ్చు ఆర్ రైస్ ప్లేట్ అనుకోవచ్చు, అది చూపిస్తాను. లేట్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ వచ్చేసి నేను మీకు బ్లూ పీ రైస్ అంటే శంకు పువ్వుల రైస్ చూపిస్తాను. రెగ్యులర్గా తినే రైస్ లాగా కాకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా ట్రై చేస్తే మనకి హెల్త్కి హెల్త్, అండ్ పిల్లలకు కూడా కలర్ చూడంగానే మంచి లైక్ చేస్తారనమాట. సో నేనైతే 2 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. యాక్చువల్లీ 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఆ 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. దాంట్లో పెద్ద ముక్కలు, ఒక 2 అంగుళాల ముక్కలు అనుకోండి, దాల్చిన చెక్క ముక్కలు వేసుకున్నాను. అలాగే ఒక గుప్పెడు శంకు పువ్వులు మనకి ఫ్రెష్గా లేకపోయినా కూడా మనకు ఆన్లైన్లో డ్రైడ్ దొరుకుతున్నాయి. వీటిని డ్రై చేసి మనకి అమెజాన్లో వీటిలో కూడా దొరుకుతున్నాయి. సో అలా కూడా తెప్పించుకోవచ్చు. సో ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ షాజీరా. ఇవి ఎందుకు వేస్తున్నానంటే షాజీరా అండ్ అది శంకు పువ్వులకి ఏ విధమైన ఫ్లేవర్ ఉండదు, ఆ వాటర్లో ఏ విధమైన ఫ్లేవర్ ఉండదు. సో రైస్ కొంచెం మనకి ఫ్లేవర్ఫుల్గా కావాలంటే ఇలాంటివి వేసుకుంటే స్పైసెస్ మనం బాగుంటుంది అనమాట. సో ఈ 2 గ్లాసెస్ వాటర్ ఎలా అంటే ఆల్మోస్ట్ ఒక 1/2 గ్లాస్ బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకున్నా. ఒక 1/2 గ్లాస్ తగ్గిపోయి ఒక 1.5 గ్లాస్ క్వాంటిటీ అలా వచ్చేంత వరకు, అది మనం మెజర్ చేయం కాబట్టి సుమారుగా కొంచెం సేపు బాయిల్ చేసుకుంటే తెలుస్తుంది. తర్వాత వేరే బౌల్ తీసుకుని ఆ బౌల్లో ఆల్రెడీ మనం కాచి ఈ ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న వాటర్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్టర్ చేసుకుని అది 1.5 గ్లాస్ క్వాంటిటీ వచ్చేంత వరకు తీసుకున్నాను అనమాట. అంటే 2 గ్లాసెస్ వాటర్ 1.5 బాయిల్ అయ్యేసరికి నాకు 1.5 గ్లాస్ వచ్చింది. ఈలోగా నేను ఒక 20 minutes to ½ an hour బిర్యానీ రైస్, మన బాస్మతి రైస్ ఉంటాయి కదా, అవి కడిగి ఒక ½ an hour నానబెట్టుకున్నాను. అదే మీరు నార్మల్ రైస్ వాడుతున్నట్లయితే 1 hour నానబెట్టుకోండి. ఇది 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ శంకు పువ్వుల నీళ్లు తీసుకున్నాను. మీరు మామూలు బియ్యం వాడేట్లయితే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల నీళ్లు తీసుకోండి. అప్పుడు మనకి సరిపోతుంది అనమాట కరెక్ట్ క్వాంటిటీ. అండ్ ఎలాగవుతుంది వైట్ రైస్ హెల్దీ డైట్ అని అంటే, మనం రైస్ 1 కప్ తీసుకుని దానికి డబుల్ ద క్వాంటిటీ కూర, సలాడ్ అలాంటివి. ఆ కూరలు కూడా విపరీతమైన ఆయిల్ ఇవన్నీ వేయకుండా చక్కగా తక్కువ ఆయిల్తో చక్కగా చేసుకుంటే మనకి ఏం కాదు. ఒక 1 కప్ క్వాంటిటీ రైస్. సో ఇప్పుడైతే చూడండి, నేను రైస్ కూడా వేసేసి మూత పెట్టేస్తే కాసేపటికి ఒక 10 నిమిషాలకి చక్కగా ఆ రైస్ మగ్గడం అనేది స్టార్ట్ అయింది. అండ్ ఫైనల్గా ఇంకొంచెం కలర్ యాడ్ అవ్వాలని చెప్పి నేను ఒక కొన్ని శంకు పువ్వులు ఆ పైన కూడా పెట్టుకున్నా. శంకు పువ్వుల గురించి ఆల్రెడీ మన ఛానల్లో 2-3 వీడియోస్ ఉన్నాయి. చాలా అంటే చాలా హెల్దీ బెనిఫిట్స్ ఉన్నాయి. దీని గురించి చూడాలంటే గూగుల్లో ఒకసారి సెర్చ్ చేయండి, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ బటర్ఫ్లై పీ ఫర్ హెయిర్, స్కిన్ అండ్ హెల్త్ అని చూడండి. మైగ్రేన్ హెడేక్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది తగ్గడానికి. యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉన్నాయి. సో ఇంకొక 10 నిమిషాలకి ఏమైందంటే అన్నం చక్కగా కరెక్ట్గా ఉడికిపోయింది. మనం 1.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాం కదా 1 గ్లాస్ రైస్కి, కరెక్ట్గా క్వాంటిటీ సరిపోయింది. పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. చూడండి అసలు ఏమాత్రం నేను మెతుకులు నొక్కి చూస్తే కూడా పర్ఫెక్ట్గా మెత్తగా వచ్చాయన్నమాట. తర్వాత ఒక కుక్కర్లో ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను. అండ్ నేను క్వాంటిటీ ఎక్కువ వండుతున్నాను కాబట్టి ఒక టేబుల్ స్పూన్ ఆర్ 1.5 వేసుకోండి, అంటే మీరు వండే క్వాంటిటీని బట్టి కూర. దీంట్లో ఒక 1.5 ఇంచ్ దాల్చిన చెక్క ముక్క, అలాగే 3 యాలకులు, 4 లవంగాలు, కొంచెం బిర్యానీ ఆకు, అలాగే కొంచెం మనకి ఇది ఉంటుంది కదా ఏమంటారు కసూరి మేతి, అది వేసుకున్నాను.
ఇది వచ్చేసేసి కాలా చెన అంటాం కదా, నల్ల శనగలు. ఆ శనగలతో కూర వండుతున్నాను. ఇది హై ప్రోటీన్ శనగలు అనేది. సో మనకు మంచిగా ఇలాంటి రైస్లు చేసుకున్నప్పుడు వెరైటీగా ఇలాంటి హై ప్రోటీన్ కర్రీస్ ఇలాంటివి కనుక ప్రిఫర్ చేస్తే మనకు రైస్ని ఇది బ్యాలెన్స్ చేసుకున్నట్టు అవుతుంది. సో 1 కప్ రైస్ తీసుకుని 1 కప్ ఈ కూర 1 కప్ సలాడ్ అలా తీసుకున్నారనుకోండి, చక్కగా బ్యాలెన్స్ అయిపోతుంది. ఇందులో 1.5 ఒక 2 పెద్ద ఉల్లిపాయలు 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. అవి లైట్గా వేగాక ఒక 1.5 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. మనం నూనెలో దినుసులు వేసుకున్నాం కాబట్టి స్పైస్ మంట అనేది కొంచెం ఆ ఘాటు అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో 2 పెద్ద టొమాటోలు ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకున్నాను. మనం ఎలాగో కుక్కర్ పెట్టి వండేస్తాం. చాలామంది ఈ కూరని ముందుగా శనగలు ఉడకబెట్టుకొని వండే పద్ధతి ఉంటుంది. సో ముందుగానే శనగల్లో ఒక అల్లం ముక్క కొంచెం ఉప్పు పసుపు వేసేసి ఉడకబెట్టి తర్వాత ఈ కూరలో వేసే పద్ధతి ఉంటుంది. సో 2 సార్లు అది బాయిల్ చేసి మళ్ళీ ఇది బాయిల్ చేసి ఈ ప్రాసెస్ అంతా లేకుండా నేను డైరెక్ట్గా కుక్కర్లో వండేస్తాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా టమాటో మెత్తబడ్డాక కొంచెం పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు, అండ్ ఇది వచ్చేసి గుంటూరు స్పెషల్ చిల్లీ పౌడర్. ఈ చిల్లీ పౌడర్ చూసారు కదా ఎంత రెడ్గా ఉందో, ఇది మా మదర్ వాళ్ళు అక్కడ తయారు చేస్తారు. ఈ చిల్లీ పౌడర్ ఇలాంటివి ఇంకా చాలా రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. ఇవి కనుక కావాలి అంటే మన డిస్క్రిప్షన్లో ఈ స్మార్ట్ ఫుడ్స్ నంబర్ ఉంది, దానికి వాట్సాప్ చేయండి. సో ఈ కారం వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. చాలా ఘాటు ఉంటుంది, చాలా కలర్ కూడా వస్తుంది. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను. ఈ కారం వచ్చేసి నాన్ వెజ్లకి చాలా స్పెషల్. యాక్చువల్లీ మసాలా కూరలకి, నాన్ వెజ్లకి, అలాగే పచ్చళ్ళు, నిల్వ పచ్చళ్ళు పట్టుకుంటాం కదా, అల్లం టమాటో ఇలాంటివి, వాటికి స్పెషల్ అనమాట ఈ కారం. పచ్చి కారం. ఇందులో ఇక ఏ విధమైన మసాలా దినుసులు, ధనియాలు, జీలకర్ర మిక్సింగ్ ఉండదు, ప్యూర్ కారం అనమాట. సో ఇప్పుడు ఇందులో ఆల్రెడీ 1 నైట్ సోక్ చేసి పెట్టుకున్న ఒక 200 గ్రామ్స్ ఉంటాయి శనగలు. 200 గ్రామ్స్ శనగల వరకు నానబెట్టుకున్నాం అనమాట. ఆ శనగలు ఈ మసాలా మిక్స్లో వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత కొద్దిగా ఒక 5 నిమిషాలు ఆ మసాలాలో వేయించుకోవాలి. అది వేయగానే నీళ్లు పోయొద్దు, కొంచెం ఆ మసాలాలో కూడా అవి వేగితే బాగుంటుంది. ఈ కూరని చాలామంది ఎలా చేస్తారంటే టీ డికాక్షన్ తీసుకుని ఆ డికాక్షన్లో కూడా శనగలు నానబెట్టి, తెల్ల శనగలు ఉంటాయి కదా కాబూలీ చనా, అవి నానబెట్టి కూడా వండుతారు. ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. పంజాబీ చోలేకి వాటికి అలా కూడా వండుతారు. బట్ నేను అంత ప్రాసెస్ చేయట్లేదు, మనకి ఈజీగా అయిపోవాలన్నట్టుగా చూపిస్తున్నాను. సో ఇప్పుడు శనగలు వేసి ఒక 5 మినిట్స్ టాస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఆ శనగలు ఆల్మోస్ట్ కంప్లీట్గా మునిగిపోయేంత వరకు అన్ని శనగలు, అంటే నాకు 3 గ్లాసుల నీళ్ళు అలా పట్టిందనమాట. సో కావాలంటే మూత ఓపెన్ చేసుకున్న తర్వాత కుక్కర్ లిడ్ తీసాక అడ్జస్ట్ చేసుకోవచ్చు లూజ్ కావాలంటే. ఇప్పుడైతే 3 గ్లాసుల నీళ్లు పోసేసి చిన్న ముక్క బెల్లం ముక్క చాలా టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది. పెట్టేసి 8 to 10 విజిల్స్ రావాలబ్బా, అప్పుడే మనకు బాగా కుక్ అవుతాయి. నెక్స్ట్ వండాక కూడా మ్యాష్ అవుతాయి గరిటతో కలిపినప్పుడు. సో ఇప్పుడు 8 to 10 విజిల్స్ రానివ్వండి. కంప్లీట్ అయిపోయింది. 10 విజిల్స్ వచ్చాక ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే చూడండి ఇలా కుక్ అయ్యి ఉంది. అండ్ నేను కొంచెం మ్యాషర్తో మ్యాష్ చేశాను కూడా, ఎందుకంటే శనగలు ఎంత బాగా ఉడికినా కూడా అలానే గింజగా ఉంటుంది. సో మనకు గుజ్జు కావాలని చెప్పి నేను కొంచెం మ్యాష్ చేశాను. అలాగే ఇందులో ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోండి. మీ దగ్గర చోలే మసాలా అవైలబుల్గా ఉన్నా కూడా వేసుకోవచ్చు. అండ్ చోలే మసాలా ఇంట్లో కూడా చేసుకోవచ్చు, ఈజీయే. అండ్ తర్వాత ఒక హ్యాండ్ఫుల్ గుప్పెడు కొత్తిమీర కూడా వేసేసుకుంటే కూర అయితే రెడీ అయిపోయింది. మీకు థిక్నెస్ ఎలా కావాలి అనే దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం లూజ్గా ఉంటే బాగుండు. జనరల్గా రైస్ ఇలాంటి వాటిలోకి వచ్చేసి చోలే చావల్, రాజ్మా చావల్ అని తింటూ ఉంటాం కదా, వాటిలో ఏంటంటే గ్రేవీ కొంచెం లూజ్గా ఉంటుంది. అలా కావాలి అంటే కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే ఇది రైస్లోకి ప్లస్ రోటీలోకి కూడా అన్నట్టు చేశాను, ఏది కావాలంటే అది తినొచ్చు అని. అందుకని చెప్పి నేను మరీ లూజ్గా చేయలేదు. సో ఆ కన్సిస్టెన్సీ అనేది మీ ఇష్టం. ఇన్ కేస్ లూజ్గా చేసుకున్నట్టయితే కొంచెం ఉప్పు అదే అడ్జస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే వాటర్ పోసినప్పుడు మళ్ళీ డైల్యూట్ అవుతుంది కదా. సో మసాలా స్పైస్నెస్ అనేది మనం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడైతే పర్ఫెక్ట్గా కాలా చనా కూర చాలా సింపుల్గా నానబెట్టి పెట్టుకుంటే చాలు, చాలా ఈజీగా వంట రాని వాళ్ళు కూడా వండుకునే విధంగా కూర అయితే రెడీ అయిపోయింది. అంతే. నేను ఇది 1 కప్ రైస్ తీసుకున్నాను. కప్ సరిపోతుందా అంటే సరిపోతుంది, ఎందుకంటే మనం దానికి ఈక్వల్ క్వాంటిటీలో రైస్ ఎంత తీసుకున్నామో 1 కప్పు, దానికి ఈక్వల్ క్వాంటిటీలో 1 కప్పు కూర తీసుకున్నాము. అలాగే 1 కప్పు సలాడ్ తీసుకున్నాము. దానికి సలాడ్కి ఏం చేశానంటే నేను ఉల్లిపాయ పొడవుగా కట్ చేసుకున్నాను. బీట్రూట్ కూడా అలా పొడవుగా స్లిట్స్ లాగా బారుగా సన్నగా తరిగాను. కొత్తిమీర వేసాను. అలాగే పొడవుగా కట్ చేసిన టొమాటో వేసాను. వీటిని అన్నిటినీ చక్కగా కొద్దిగా సాల్ట్ వేసి కలిపి కొద్దిగా నిమ్మరసం పిండుకున్నాను. సో సలాడ్ ఈ 3తో పాటు 1 కప్పు పెరుగు,
సో ఇంత తీసుకున్నప్పుడు మనకి ఆ క్వాంటిటీ ఆఫ్ రైస్ అనేది హ్యాపీగా సరిపోతుంది. సో ప్రాబ్లం ఏం లేదు. అయ్యో ఇంత కొంచెం రైస్ సరిపోతుందా అని అనుకునే భయం కూడా లేదు. కావాలంటే ఇంకొంచెం కూర తీసుకోండి. నేను కూర మొత్తం ఇంకా ప్లేట్లో వేయలేదు, తినేటప్పుడు కొద్దిగా వేసుకున్నాను, తర్వాత ఇంకొంచెం వేసుకున్నాను. అండ్ సలాడ్ అండ్ పెరుగుతో హ్యాపీగా హెల్దీగా లంచ్ ఎంజాయ్ చేసేయండి. ఇలాంటి హెల్దీ రెసిపీస్ ఎన్నో చూడాలి అంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.